ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. జయ రామకృష్ణ. మనం ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మరొక అంశం గురించి చూద్దాం. ఆధ్యాత్మికత అనేది ఏ వయసులో మొదలు పెట్టాలి? ఇలాంటి భక్తి మార్గం కానీ కర్మయోగము 4 యోగాలు ఉన్నాయి కదా, మనం వాటి గురించి తర్వాత చెప్పుకుందాము క్లియర్గా. సో ఈ 4 మార్గాల్లో ఏదో ఒక మార్గంలో మనం భగవంతుణ్ణి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి అసలు ఇవన్నీ కూడా ఏ వయసు నుంచి మొదలు పెట్టాలి అనేది ఎక్కువ మందికి ఉంటుంది ఆ డౌట్. అయితే మనం అందరం ఏమనుకుంటామంటే, మనము ప్రాపంచిక జీవితంలో ఉన్నాము, సంసారంలో ఉన్నాము కాబట్టి అన్ని బాధ్యతలు తీరాక, పిల్లలు పెద్దగా అయిపోయాక, లేదా వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయాక, లేదా రిటైర్మెంట్ అప్పుడు రిటైర్ అయిపోయి ప్రశాంతంగా ఉన్నప్పుడు అప్పుడు చూద్దాంలే ఈ భక్తి ఇవన్నీ కూడా. ఇప్పుడంతా ఉరుకులు పరుగుల జీవితంలో ఉన్నాం కదా, ఇప్పుడు అవసరమా ఇదంతా? మనకి ఇదంతా టైం వేస్ట్ అవుతుందేమో, మనము తప్పు మార్గంలో వెళ్తున్నట్టు అవుతుందేమో. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ మంది వెళ్ళే మార్గమే మనం కరెక్ట్ అని అనుకుంటాం కదా. మనం ఎప్పుడు కూడా ప్రపంచం దృష్టిలో గొప్పవారిగా ఉండాలనే తాపత్రయం ఉంటుంది తప్ప భగవంతుని దృష్టిలో గొప్పవారిగా చలామణి అవుదాము అని చాలా తక్కువ మందికి అనిపిస్తుంది. ఒకవేళ అనిపించినా దానికి మార్గం తెలియదు, మార్గం తెలిసినా అనుష్ఠించినా మళ్ళా సాధనలో కిందికి పడిపోతూ ఉంటాము. సో ఇన్ని సమస్యలు ఉంటాయి. పైగా దీనివల్ల ఉపయోగం ఏంటో మనకు అర్థం కాదనమాట. అసలు ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఉండటం వల్ల ఉపయోగం ఏముంది, ఏమవసరము? మనము మన బిజీ లైఫ్లో మనం బాగానే ఉన్నాము, ధర్మంగానే ఉన్నాము కదా అని అనుకుంటాం. ధర్మంగా ఉన్నప్పటికీ కూడా అలా ధర్మంగా ఉంటేనే సరిపోదనమాట. ధర్మంగా ఉన్నావు అంటే అప్పుడు నీ హృదయము భగవంతునికి నివాసానికి అర్హత కలిగి ఉంది అని అర్థం. కలిగి ఉన్నప్పుడు నువ్వు భక్తి చేసుకోవాలి కదా. ఏదో ఒక మార్గం గుండా మనము భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. కాకపోతే అందరం కూడా అనుకునేది ఏంటి, మన బాధ్యతలు తీరాక వద్దామండి అని అనుకుంటారు. దాన్ని ఏమంటారు, ఎంత చిన్న వయసులో వీలైతే అంత చిన్న వయసులో నుంచి మొదలు పెట్టాలన్నమాట. ఎందుకంటే అప్పుడైతే శరీరానికి కాస్త శక్తి ఉంటుంది, కూర్చోగలుగుతాము, వినగలుగుతాము, ఏదైనా ఆలోచన చేయగలుగుతాము. అన్ని రకాల మార్గాలు మనకు అప్పుడు కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట. అదే వయసు అయిపోయాక అనుకోండి, కొంచెం సేపు కూర్చోగానే మనకు నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా.